వరంగల్ డిక్లరేషన్ ఏదైతుందో సరే రేవంత్ రెడ్డి మాట చెప్తాడో నమ్ముతాడో నమ్మడో అని చెప్పని గాంధీ గారి కుటుంబం అని చెప్పని రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి రైతు డిక్లరేషన్ చేయించిందే. అంతవరకు ఏదైతుందో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రైతుకు తోడు నిలవాలనే ఒక భావనతోని ఎకరా 10,000 రూపాయలు పెట్టుబడి సమకూర్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఇవాళ కేసీఆర్ గారు 10,000 ఇస్తాడు, మేము వస్తే 15,000 ఇస్తాం. ఎవరైనా రైతు ఆశపడతాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు కదా, కాంగ్రెస్ వాళ్ళు వస్తే 15,000 ఇస్తారు కదా అని చెప్పి ఆశపడితే ఇప్పుడు చివరికి ఏమైంది? 15,000 కాదు, అసలు 10,000 పోయింది. మూడు పంటలే. ఇప్పుడు రబ్బీకి సంబంధించి ఏదైతుందో కేవలం 2 ఎకరాల వరకు ఇస్తామని చెప్పని అదొక ఆంక్షతోని అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పని చెప్పుకుంటున్నాను అంటున్నా. వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వను కానీ, వరి ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ, అది ఏ పంట అన్నా కానీ అన్నింటికీ మద్దతు ధర మీద 500 రూపాయలు ఏదైతుందో బోనస్ ప్రోత్సాహం ఇస్తా అని చెప్పన్నారు. వీళ్ళు బోనస్ ప్రోత్సాహం పక్కన పెట్టండి, అసలు మద్దతు ధర దిక్కులేదు. ఇలా ప్రభుత్వం ఏదైతుందో చర్చలు చేస్తుంది. పంట మార్పిడి కావాలి, వరి ధాన్యం ఉత్పత్తి పెరిగిపోయింది, ప్రత్యామ్నాయ పంటల వైపు పోవాలి. వీళ్ళ జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంత రైతాంగం ఏదైతుందో వాళ్ళ కొంత వ్యవసాయం పట్ల ఆసక్తి, దానిపైన ఆధారపడి వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. కాబట్టి ఏదైతున్నదో ఇవాళ వర్షాకాలం పంట వరి పెట్టినా కానీ వేసంగి ఏదైతుందో మొక్కజొన్న మనకు గిట్టుబాటు అవుతుంది, 40 క్వింటాలు వస్తాయని చెప్పని ఈ ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న మొగ్గు చూపెట్టిందా. వీళ్ళ మొక్కజొన్న మద్దతు ధర 2,400 రూపాయలు ఉంటే మార్కెట్లో 1,600, 1,700, ప్రతి క్వింటల్ మీద 600 రూపాయలు నష్టపోతున్నాయని చెప్పి అంటున్నాను. వీళ్ళు ఒత్తిడి చేయంగా ఏదైతుందో మార్కెట్ సెంటర్లు ఓపెన్ చేసిండ్రు. దానికి పలు ఆంక్షలు. ఒకటి, ఆన్లైన్ నమోదు చేసుకోవాలి. అసలు ఆన్లైన్ నమోదు రైతుకు తెలిస్తే కదనే ఈ వ్యవసాయ అధికారుల బాధ్యత, ఎవరే పంట సాగు చేసిందని చెప్పని. సరే ఆన్లైన్ నమోదు. తదుపరి ఏంటి, ఎకరానికి 40 క్వింటలు వచ్చే పరిస్థితి ఉంటే మేము 25 క్వింటల్గా ఉంటాం. నువ్వు 25 క్వింటల్గా ఉంటాం, మీద 15 క్వింటల్ ఏం కావాలి? ఆ 15 క్వింటల్కి ఏది ఇస్తుందో క్వింటల్కి 600 రూపాయలు నష్టపోతే దాదాపు ఎకరం మొక్కజొన్న పంట సాగు చేసే రైతు 9,000 రూపాయలు నష్టపోతున్నాడు. 9,000 రూపాయలు నష్టపోతున్నాడని చెప్పి అంటున్నాను. అసలు రైతు వ్యవసాయం చేయాలా చేయకూడదా? ఏది ఎవరికి అర్థమైతే లేదు చెప్పి అంటున్నా. ఇలా ప్రభుత్వానికి ఏది ఇస్తుందో ఇవాళ ప్రొక్యూర్మెంట్ ఒక ముందస్తు ప్రణాళిక ఉండాలి. వరి ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ మనకి ఎంత పంట మనకు దిగుబడి వస్తుంది, దాన్ని ఏ విధంగా సేకరింప చేయాలి, దాన్ని ఎక్కడ స్టోరేజ్ చేయాలి, అసలు ఏ ఆలోచన లేదే. నీకు లాస్ట్ ఇయర్ ఎంత దిగుబడి వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రణాళికలు రూపొందించుకోవాలి. వీళ్ళు మేజ్ ఏదైతుందో తడిస్తే ఫంగస్ వస్తుంది, మొత్తం అవి రైతు ఏదైతుందో దాన్ని ఆరబెట్టలేక ఇబ్బంది పడుతున్నాయని చెప్పి అంటున్నాను. జోగిన సంచులు ఏదైతున్నదో తరలించే దిక్కు లేదు. జోకుడే సమస్య అని చెప్పంటే జోగిన సంతులు తరలించే దిక్కు లేదు. ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతుందో సంజయ్ గారు ఎడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడితే నేను ఇప్పుడే విజిట్ చేసి ఐ సీ దట్ ప్రాబ్లమ్ ఈజ్ సార్టెడ్ అవుట్. ఆ మేడం ఇప్పుడు చెప్తూ నేను వస్తాను సార్, నేను మెట్పల్లి మార్కెట్ విజిట్ చేస్తా, అక్కడ మొత్తం స్టాక్ ఉన్న ధాన్యం అంతా ఏదైతుందో అవన్నీ తరలింపు చేస్తా, మొత్తం కూడా నేను జోకిస్తాను చెప్పండి. ఇప్పుడు వరి ధాన్యం కూడా అసలు దేర్ మస్ట్ బి సమ్ వాళ్ళకు రేషనలైజేషన్ ఒక ఆలోచన ఉండాలి. ఇవాళ విద్యాసాగర్ రావు మేము గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినామే. ఇటువంటిప్పుడు ఏం చేస్తామని చెప్పంటే నెట్టింగ్ చేస్తారు. మీరు ఏ రైస్ మిల్లను పోయి గమనించండి అని చెప్పి అంటున్నాను. వాళ్ళకున్న స్టోరేజ్ ఫెసిలిటీ కంటే మించి ధాన్యం వాళ్ళు సేకరించినప్పుడు ఏదైతుందో ఆరు బయట నెట్టింగ్ చేసి తాడిపత్రితో కవర్ చేస్తారు. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ మనకు 4 లక్షల పైసలు దిగుబడి వచ్చేది ఉందా, 4 నుండి 5 లక్షల మెట్రిక్ టన్స్ దిగుబడి వస్తుందని చెప్పని మన అంచనాలు ఉన్నాయని చెప్పి అంటున్నా. అటువంటిది ఇవాళ ఇంతవరకు 50,000 క్వింటళ్ళు సేకరించిండ్రు. 50,000 ఇట్స్ ఆల్మోస్ట్ జస్ట్ 12%, నాట్ 15%. లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్ ఇట్ వాస్ 2 lakh. ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇది 3వ సంవత్సరం ముఖ్యమంత్రి, ఆయన సంవత్సరం అనుభవం తెచ్చుకోవాలన్నా. ఆ సంవత్సరం ఏదైతుందో ఇక జాలు నేను చేసిన కాడికి మళ్ళీ అయితేనా పోతానా, ఎవడెక్కడ పోతే నాకెందుకు, నా 4th సిటీ చక్కకుంటే చాలు. ఆ 4th సిటీ మీద ఏదైతుందో నేనేదో లాభపడితే ఆర్థికంగా నేను ప్రయోజనం పొందుతా. రాష్ట్రంలో రైతు ఎక్కడ పోయినా మంచిదే, ఏమైనా మంచిదే, నాకేం సంబంధం లేదు. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎవడు గమనించలేదు చెప్పంటున్నాను.
మాలాంటి వాళ్ళం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం కలిగి ఉంటుందని చెప్పంటున్నాను. కానీ ఇవాళ ఇటువంటి రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను సమర్థించలేక ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ రాజీనామా చేయడమే కాదు, ఇవాళ కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా, 2 పర్యాలు ముఖ్యమంత్రికి ఏదైతుందో వీళ్ళ ప్రాణహిత నదీ జలాల మళ్లింపుకి ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద అది నిర్మాణం సాధ్యం కాదు, అక్కడ మనం ఆశించిన మేరకు నీరు లభ్యత లేదు అని చెప్పని దిగువ మేడిగడ్డ వద్ద నిర్మాణం చేపట్టి వీళ్ళ నీటిని వినియోగం తెచ్చే ప్రయత్నం చేస్తే అది సాంకేతికంగా ఒక 2 పియర్స్ ఏదైతుందో కొంత క్రాక్స్ వచ్చినాయి. అది డిఫెక్ట్ లయబిలిటీ అనేది కాంట్రాక్టర్ మీద బాధ్యత ఉంటుంది. కాంట్రాక్టర్ చేయడానికి సిద్ధం ఉన్నాడు, అంతం చేపియడు. ఇవాళ ఏది తుమ్మడి ఏటి వద్ద ఏదైతుందో మేము బ్యారేజీ నిర్మాణం చేసి మేము నీటిని తరలిస్తామని చెప్పి అంటాడు. 2.5 సంవత్సరాలు గడుస్తుందా, 30 మాసాలు గడిచింది, నిద్రవేండు. ఇవాళ ఏదైతుందో రేపు ఎల్నినో ప్రభావం కరువు వచ్చేటట్టుందిరా, మమ్మల్ని అందరు రైతు ఏదైతుందో ప్రజానికం తీసుకరిస్తారు. ఇవాళ ఏదైతుందో నేను మంత్రులు వినట్టుండే జూపల్లి కృష్ణారావు గారును వివేక్ గారు, ఇవాళ మీరు 150 మీటర్ల ఎత్తును కడతారా, 148కి ఒప్పందమైంది కడతారా, లేక ఉమ్మడి రాష్ట్రంలో 152 మీటర్ల దాన్ని కడతావా, దేన్ని కడతావో కట్టవా? 30 మాసాలు నిద్రపోయేది ఎత్తున్నదో మేము మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తాం. ఆ చర్చలు చేసే వాళ్ళు అన్న ఇదే ఫడ్నవీస్ ఇవాళ యూపీఏ ప్రభుత్వము 2 పర్యాయాలు అధికారంలో ఉండి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని చెప్పి భావించినా కానీ అది సాధ్యం కాక ఒప్పందం కుదుర్చుకోలేక కేవలం కాలువలు నవ్వి దిగువని ఏదైతుందో వదిలేసింది. వీళ్ళు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నిర్మాణాత్మకంగా అది ఏ మేరకు ఏ విధంగా సాధ్యమైందని చెప్పి ఆలోచించి ఇవాళ ఏదైతుందో సరే 148 ఎంత గంత ఇక్కడ ఎక్స్టైడ్ చేస్తాము, మిగిలింది ఏదైతే దిగువన మేడిగడ్డకి తీసుకుంటామని చెప్పని నిర్మాణం చేసి ముందుకు పోయిందని చెప్పంటే నువ్వు ఆ పగుళ్ళు వచ్చిన 2 నెలలు కొట్టిన వాటి రిపేర్ చేయవు. వాడు కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు. 2 సంవత్సరాలు 3 సీజన్స్ గడిచిపోయినాయా, ఇది మిగిలే 2 సీజన్లు, మిగిలే 2 సీజన్లు ఎన్నికల లోపల మిగిలే 2 సీజన్లు అని చెప్పంటున్నాను నేను. ఇవాళ కాలయాపన చేస్తాను మళ్ళీ కథ చెప్పడానికి కొరకు ఏది ఇస్తుందో ఆ బీజేపీ ఎంపీలు ఏం చెప్తుండ్రు, మాకు మహారాష్ట్ర ఒప్పించరాదా? అరే రేపు మోడీ గారు వస్తున్నాయి రాష్ట్రానికి, రేపు భారత ప్రధాని మోడీ గారు వస్తున్నారు అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి ఏదైతుందో భాయి అనే విధంగా ఏదైతుందో వాళ్ళ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బడే బాయ్ छोटे भाई, जब छोटे भाई कुछ मांगे तो बड़े भाई नहीं बोल के तो नहीं बोलते ना, जब छोटे भाई बड़े भाई से कुछ मांगे तो बड़े भाई नहीं बोल के तो नहीं बोलते ना. నువ్వు వీడు ఎవరికో వాన్వీన్కి బాధ్యతలు అప్పగించని చెప్పిన దానికంటే రేపు మోడీ గారికి లిఖితపూర్వకంగా చెప్పి ఇవాళ తుమ్మడి హట్టు ఏదైతుందో 150 కాదు 152 తీసుకున్న ఆయన వీ వెల్కమ్ పాలాభిషేకం చేస్తాం. మేము పాలాభిషేకం చేస్తామే. మేము తెలంగాణ రాష్ట్ర సంక్షేమాన్ని కోరేటోళ్ళం, మేము రైతు సంక్షేమాన్ని కోరేటోళ్ళం. నువ్వు పని చేయక ముద్దు నిద్ర పోయేది ఇస్తుందో ఇవాళ నిద్ర లేచినట్టు నటిస్తూ ఇవాళ నేను ఏదో చేస్తా అంటే నువ్వు 140 చేసే శాత కాదు, 150 అనుమతి తెచ్చే శాత కాదు. ఇవాళ నేనేమిటో రేపు మళ్ళీ వచ్చే ఎన్నిక నాటికి, మళ్ళీ వచ్చే శాతం ఎన్నిక నాటికి వీళ్ళు తుమ్మడి హట్టి నుండి నువ్వు ప్రాణహిత నదీ జలాలను మళ్లింపు చేసి వినియోగులు తేకున్నట్టయితే నీకు ఓటు అడిగే నైతిక హక్కు అని చెప్పి అంటున్నా. నువ్వు ఎన్నికల వాగ్దానం చేసినావు. నువ్వు మీ తుమ్మడి హట్టి నుండి ఏది ఇస్తుందో నేను నదీ జలాలను ఎల్లంపల్లి వరకు మళ్లింపు చేస్తామని చెప్పినావు. నువ్వు 2.5 సంవత్సరాలు నిద్రపోయిన ముద్దు నిద్ర ఇప్పుడు నిద్ర లేచినట్టు నటిస్తుండని చెప్పి అంటున్నాను. నువ్వు నిజంగానే ఈ 2.5 సంవత్సరాల కాలంలో నువ్వు చేయగలిగినట్టుగా మేము సంతోషపడతావు, పాలాభిషేకం చేస్తావు నాయన అంటున్నా. కానీ నువ్వు తుమ్మడేటి వద్దకు వెళ్ళి ప్రాణిత నదీ జలాలను మళ్లింపు చేసి వీళ్ళు వినియోగులకు తేలేకపోయినట్టయితే నీకు రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు ఉండదు అని చెప్పని హెచ్చరిస్తూ చెప్పి అంటున్నాను. వీళ్ళ అన్నారు సుందిల్లా సరే కట్టి ఇండ్లు పెట్టే పొయ్యి లెక్క ఏదో కొంత దానికి అవాంతరం జరిగింది. కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏది ఇస్తుందో రిపోర్ట్ ఇచ్చింది. దాని రిపేర్స్ మీరు చేపట్టచ్చు అని చెప్పని అది చేయరు నాయన, అది చేయడు ఇది చేయడు, ఏది చేయడు. ఇక్కడ పండిన పంట తూకం వేయమంటే ఇది తూకం వేయరాదు. రైతులు చూడండి, మేము ఇది ఉన్నది మాట్లాడితే ఇక BRS వాళ్ళకి ఏం పని లేదు, కళ్ళ పని తిరుగుతారు. తిరగద్దానే
బీఆర్ఎస్ వాళ్ళు కలర్ ఇంకే ఏం చేయాలి అంటున్నా, రైతుల కష్టాలు చూసుకుంటూ కూర్చోమంటారే, అవునే రమ్మంట రాదట్రా మరిగా. మన చొప్పదండ్రులు ఏదైతుందో అక్కడ రవిశంకర్ గారు పెద్ద ధర్నా చేస్తే దెబ్బ కమిషనర్ గారు మన జగిత్యాలకు వచ్చిండు, దాంతో కొంత చలనం వచ్చింది. ఇప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఏదైతుందో మీ అధికార యంత్రాంగం కొంత మార్పిడి తెచ్చుకోండి అయినా, మీ అనుభవం తెచ్చుకోండి. మేము సాగర్ రావు గారు మేము గతంలో శాసనసభ్యులు పనిచేస్తున్నాం, మేము మా అనుభవం చెప్తున్నాం ఆయన, కొద్దిగా మా అనుభవాలను సూచనలు పరిగణలు తీసుకోండి చెప్పండి. నెట్టింగ్ వేయండి, ఎక్కడిదెక్కడ మీరు వరి ధాన్యం ఏదైతుందో తూకం వేసేయండి. ఇలా వాడేమంటాడు, క్వింటల్కు సంచి 3 కిలోలు ఎక్కువ అన్నట్లే, సంచి 3 కిలోలు అంటే క్వింటల్కి ఎన్ని అవుతాయి, 7.5 8 అవుతాయి. ఓ 2.5 తీసే సంచి పోతాయి, 5 కిలోలు తీకినట్టే కదా. 5 కిలోలు అంటే కిలోకి 20 రూపాయలు ఎంత పోతాయి, 100 రూపాయలు పోతాయి. ఎకరానికి 30 కిలోల పడితే ఎంత పోతాయి, 30 × 100 3,000 పోతాయి. ఎకరానికి 3,000 రూపాయలు పోతున్నాయి అంటున్నాను నేను. ఇప్పటికైనా ఏది ఇస్తుందో జిల్లా అధికారి మంత్రులు ఉన్నారు. మేము నేను అన్న సంజయ్ గారు, మేము నిన్న జగిత్యాల మార్కెట్ విజిట్ చేస్తే మేము వచ్చిపోయిన తెలంగాణ మంత్రి గారు వచ్చింది. సరే సంతోషం నాయన, మేమేమి విమర్శ చేయలేదు ఎవరిని కూడా. కలెక్టర్ గారితో మాట్లాడాను, ఎండీ గారితో మాట్లాడి అది మూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం చెప్పినాం. దాన్ని పొలిటికల్గా ఆలోచన చేసినాక ఎక్కడ అంటున్నాను నేను, రేవంత్ రెడ్డి గారు 4th సిటీ పక్కన పెట్టవయా, నీ 4th సిటీ ఎక్కడ పోదు, ముందు రైతుల గురించి ఆలోచన చేయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రయోజనం ప్రధానమని చెప్పి అంటున్నా. వీళ్ళ లక్షలాది కుటుంబాలు ఏదైతుందో వ్యవసాయంపై ఆధారపడ్డారు కాబట్టి ఇప్పుడు పండిన పంట ధాన్యం, వరి కానీ మొక్కజొన్న కానీ ఏ పంట అయినా సేకరణ మద్దతు ధర కల్పింపజేయడం మీ బాధ్యత, అది కల్పింప చేయండి. దాంతోపాటు వాళ్ళ నదీ జలాలు ఏదైతుందో వినియోగం చేయవలసిన బాధ్యత మీపై ఉన్నదో ఆ తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి తెండి. వీళ్ళు మీరు మళ్ళీ ఎన్నికల లోపల దగ్గర తేలేకున్నట్టయితే నీ ఓటు అడిగే నైతిక హక్కు ఉండదు అని చెప్పి అంటున్నాను. అది హెచ్చరిస్తుంది. సార్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అబ్బుదోవ పట్టిస్తున్నారు అంటే గతంకు పోల్చుకుంటే పంట దిగుబడి అనేది పెరిగిందని నా మంత్రి గారు అంటున్నారు. సో దానికి సమాధానం ఇప్పుడు చూడు బాబు, మీరే గమనిస్తున్నారా, నేను మంత్రి గారిని ఒక్కటే సూటిగా అడుగుతున్నాయా, వీళ్ళు గత సంవత్సరం వరి ధాన్యం ఎంత ప్రొక్యూర్ చేసింది, ఈ సంవత్సరం ఎంత ప్రొక్యూర్ చేసింది. ఇప్పుడు గత సంవత్సరం ఏదైతుందో ఇదే అంచనా ఉన్నా కానీ 4-5 లక్షల మధ్య మెట్రిక్ టన్నులు మనకు ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి ఆశిస్తే లాస్ట్ ఇయర్ బై దిస్ డే ది సేమ్ గవర్నమెంట్, ది సేమ్ అడ్మినిస్ట్రేషన్ దే హ్యావ్ ప్రొక్యూర్డ్ 2 lakh మెట్రిక్ టన్. 2 lakh మెట్రిక్ టన్. ఈసారి కేవలం 50,000 మాత్రం ప్రొక్యూర్ చేసింది. అంటే ఏంటి, గత సంవత్సరం ప్రొక్యూర్ చేసిన దానిలో చారానా. మరి మంత్రి గారు జవాబు చెప్పాలి దానికి చేయిందో. మేము రాజకీయం చేస్తున్నాం, ఆయన రాజకీయం చేస్తుండే. ప్రతి గింజ కొంటూ కొనురు ఆయన, మేము కొనువని అంటున్నాం, మేము కొనువని అంటున్నాం, అద్దనే కూడా అంటుండే జోగు ఏమంటుండ్రు. మరి ఏదో మంత్రి కాగానే అన్ని నువ్వే సర్వం అనుకుంటే మేము చేసిన రాజ్యం అయినా అంటున్నా. మీ ఎమ్మెల్యేలు ఉన్నాక అయితే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఏదైనా కాదు, రైతుకు అండగా నిలబడి మొత్తం పండించిన పంట మొత్తం ప్రొక్యూర్ చేయడమే కాదు, నెట్టింగ్ వేయించి ఎక్కడిదక్కడ చేయించడం చెప్పి అడగండి మెట్పల్లి రైతాంగాన్ని. ఎవరన్నా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే విమర్శనాత్మకంగా లేదని చూడకూడదు, నిర్మాణాత్మకంగా సలహాలు సూచనలు పరిగణించండి అని చెప్పి అంటున్నా. ఇక సంజయ్ గారు విద్యావంతుడా, అయుండి కూడా ఏది ఇస్తుందో తండ్రి బట్టలు నడవాలని చెప్పి ఒక భావనతో తలంపుతో ఏది ఇస్తుందో ఆయన వైద్య వృత్తి పక్కన పెట్టుకుని వచ్చి రైతుల సేవ చేయాలని చెప్పి మార్కెట్లో బీట్లు పట్టుకొని తిరుగుతుండు. నేను వల్ల వారి ఒక వైద్యం గురించి సలహా తీసుకోవడానికి వచ్చిందా నేను. మీరు వచ్చిందన్నా, నువ్వు ఒక రైతు బిడ్డవు కదా, నువ్వు రా అన్న మా మార్కెట్ చూస్తున్నా మా పరిస్థితి అని చెప్పని ఇక్కడ తీసుకొచ్చి అది చూడండి ఆయన ఆలోచన విధానం. థ్యాంక్ యూ. ఒక మొక్కజొన్న ఇప్పుడు ముందేదైతుందో పంటల మార్పిడి హార్టికల్చర్. నాకు మామిడి తోట ఉంది ఆయన, 20 ఎకరాల మామిడి తోట ఇప్పుడు కొట్టెత్తున్నా, పరిషబుల్ అది ఇప్పుడు కొట్టెత్తున్నా. మొత్తం కోతులేని ఆయన, కోతులు లేని ఊరు లేదు అని చెప్పి అంటూ నేను ఒకటే సజెషన్ ఇస్తున్నాను. గవర్నమెంట్ నిజమైన ఆరుతడి పంటల మార్పిడి మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే వీళ్ళ వానరులు మన ఆంజనేయ స్వామి ఏదో హిందువులం ఏదైతుందో మన కోతిని చంపాలంటే మనకు మనసు ఒప్పుకోదు. వాటి పునరుత్పత్తి నిలిపివేయండి అని చెప్పి అంటున్నా. మొత్తం రాష్ట్రంలో ఒకటే పునరుత్పత్తి నిలుపుతారు కేంద్రం ఉంది నిర్మల్ దగ్గర. ఇలా ముందు ఏదైతుందో ఇలా 30 జిల్లాలు 30 పునరుత్పత్తి నిలుపుదల కేంద్రాలు పెట్టండి, మండలకు నిలుపుదల కేంద్రాలు పెట్టండి. నువ్వు ఎంతవరకు అయితే కోతులను నిలుపుదల చేయలేవు, అరికట్టలేవు. నువ్వు ఆరుతడి పంటలు, పండ్ల తోటలు, కూరగాయలు ఏవి కూడా రైతుకు చేతికి రావు, గిట్టుబాటు పక్కన పెట్టు. ఆఖరి నేను చెప్తున్నాయా,
మొత్తం వ్యవసాయం కనుమరుగైతే నేను ఇప్పుడే సాగరావుతో చర్చిస్తున్నా. అన్ని మొత్తం ఇప్పుడు పూర్మల్ల కట్లగుంట తుమ్మరావుపేట పోతే మొత్తం తోటలను తీసేసి సర్వీస్ చెట్టు పెడుతున్నారు. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ. ఆ సర్వీస్ చెట్టు యూకలిప్టస్ పెట్టుకుంటే ఆ సంవత్సరం 2 లక్షలు వస్తే ఏ రంది లేదు, ఏ కోతి రాదు, ఏ అడవి జంతు రాదు, ప్రభుత్వం కొన్న రంది లేదు. ఆ పేపర్ మిల్లుడు అగ్రిమెంట్ చేసుకుంటుండు, వాడు ఏది ఇస్తుందో టన్నుకు 5,000 రూపాయలు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు. వ్యవసాయ కనుమరుగైతే అట్లే ఇదే కొనసాగితే ఆయన దిగే లోపల వ్యవసాయం కనుమరుగైతే చెప్పి నేను హెచ్చరిస్తున్నాను చెప్పండి. ప్రభుత్వానికి 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు గడిచిపోయిందా, అర్ధ ఆయుష్ మిగిలింది. అర్ధ ఆయుష్ సగం ఆయుష్ పోయింది. రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీది సగం ఆయుష్ పోయింది, మిగిలింది సగం ఆయుష్. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయింది, ఇక 2 బడ్జెట్లు ఉన్నాయి, 2 కాలాలు ఉన్నాయి. ఇవాళ ఏమైంది, ఆ కట్టలేక ఏమైపోయిండు 150. అరే 150 కదా 150 రెడ్డి నన్ను అంటున్నా. రేపు మోడీ గారు వస్తున్నారు కదా ప్రధానమంత్రి, నీకు పెద్దన్న లాంటోడు, బడే భాయి హై, उससे जो है उसकी मांग के పర్మిషన్ తీసుకురా ఆయన సంతోషపడతాం. అన్న రాజశేఖర రెడ్డి పాపం చేయలేకపోయిండు, సోనియా గాంధీ చేయలేకపోయింది. అన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉండే. ఇవాళ ఏదో ఈయనకి ఏదైతుందో మోడీ గారితో ఉన్న సత్సంబంధాలతోని నువ్వు ఎంతో నీ ఓటుకు నోటు కేసు జాప్యం చేసుకునే ప్రయత్నం చేసి దానికలు పెట్టబడాలని చూస్తూ తప్పేదైతుందో ఈ రైతు సంక్షేమం గురించి ఆలోచన చేసేటువంటి ఆలోచనకు ఉండకూడదా? దయచేసి ఏదైతుందో చెయ్యి అంటున్నాం మేము. నేను ఏమంటున్నా ఒక్కటే బాబు, నీకు మళ్ళా సాధారణ శాసన ఎన్నిక నాటికి తుమ్మడి హత్య నుండి ఏదైతుందో ప్రాణహిత నదీ జలాలను మళ్లింపు చేసి ఎల్లంపల్లికి తరలిస్తేనే నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి, లేకుంటే నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుందని చెప్పని హెచ్చరిస్తున్నాను. రైతు అసలు దిక్కు లేదంటే మళ్ళీ బోనస్ అంటావేంటే నువ్వు? అసలు దిక్కు లేదు నాయన అంటే మేము అసలు మద్దతు ఇవ్వమంటున్నాం. అసలు మద్దతు ఇవ్వమంటేనే ఆడు కోతవేట 3 కిలోలు అధికంగా చూపుతున్నాడు. వారికి 50,000 గిట్టుబాటు చెప్పి అందుకనే సర్వే పెడదాం అనుకుంటున్నా. రైతులారా మీరు ఆలోచన చేయండి, పూర్మల పోయి రాపోండి, పక్కనే ఉంది కదా పూర్మల్ల కట్లకుంట 90 రూపాయట. మీరు పోయి రండి ఒకసారి. మేడిపల్లి మండలం పక్కనే ఉన్నది, వాళ్ళు పెడుతున్నట్ట. ఈ మీ దగ్గర కూడా పెట్టినట్టు మేడిపల్లి మల్లాపూర్ మీ దగ్గర కూడా పెట్టినట్ట. మళ్ళీ పంట మార్పిడి 2 రకాల ధోరణి. ఇప్పుడు ఇదంతా రైతులు మభ్య పెట్టడమయ్యా, రైతు మభ్య పెట్టడం. ఇప్పుడు నువ్వు బోనస్ ఇవ్వలేక ఏదైతుందో వరి పెట్టద్దు అంటాడు. ఇప్పుడు బోనస్ కాదు, అసలు మద్దతు దిక్కు లేదు బాబు అంటే మళ్ళీ నువ్వు బోనస్ అంటావేంటి? నువ్వు మాకు అసలు మద్దతు తీరని ఆయన 2,430 రూపాయలు అసలు మద్దతు రావాలి. ఆ 2,430 ఇప్పుడు ఏ గ్రేడ్ బి గ్రేడ్ చేస్తున్నాడు. ఇంకో నాటకం ఇది. రైతులు తెలివంది ఏది ఇస్తుందో మన ఏ గ్రేడ్ ధాన్యాన్ని ఏది ఇస్తుందో దాన్ని బి గ్రేడ్ నమోదు చేస్తున్నాడు. బి గ్రేడ్ నమోదు చేస్తే 30 రూపాయలు తక్కువ పోతాయి. 30 క్వింటాలకు 30 × 30 రూపాయలే, 30 900 రూపాయలు పోతాయి, 1000 రూపాయలు పోతాయి. మరి ఇంకేం చెప్పేది? అసలు రేవంత్ రెడ్డి రైతు గురించి ఏమైనా ఆలోచన ఉందా? ఆయన సంపాదన, ఆయన ఆర్థిక లబ్ధి తప్ప ఇంకోటి లేదా? ఆయన ఆర్థిక లబ్ధి 4th ఎవడడిగినట్టు 4th సిటీని ఫార్మర్ సిటీ అని చెప్పని ఆనాడు పేన గవర్నమెంట్ కొంత పారిశ్రామికంగా వృద్ధి చేయాలని చెప్పి భావిస్తే ఆ భూములు వాళ్ళకి ఇస్తా అని చెప్పిండి. ఆ భూములు వాళ్ళకి ఇస్తా అని చెప్పిండి అంటున్నా. ఇప్పుడు ఆ ఫార్మర్ సిటీ వేయింది. ఈయన ఏదైతుందో 4th సిటీ అని చెప్పి రేపు మోడీ గారు వస్తే ఈయన అడగబోయే నివేదిక ఫస్ట్ ఏంటంటే నా 4th సిటీకి మెట్రో రైలు కావాలి. 4th సిటీకి మెట్రో రైలు కావాలి. నా మెట్రో రైలు అయితే 4th సిటీ ఏదైతుందో నేను అమ్ముకుంటా. ఈ కొన్న 1000 ఎకరాలు ఏదైతుందో దాన్ని అమ్ముకోవాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ రియల్ ఎస్టేట్ అంటున్నా. నువ్వు రైతుల గురించి ఆలోచన చేయరా నాయన అంటున్నాను. నువ్వు మెట్రో రైలుకు మేము వ్యతిరేకం కాదు. ఆనాడు ఏదైతుందో కేటీఆర్ గారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగానే మెట్రో రైలు ప్రతిపాదన చేసి మొత్తం అంత ప్రక్రియ అంతా ఆరంభింపజేసిండ్రు. అదైతే ఎక్కడ కేసీఆర్కు కేటీఆర్ పేరుతో చెప్పని దాన్ని ఆపేసిండ్రు. ఎవరైనా మెట్రో రైలు కావాలని కోరుకుంటాం. ఇప్పుడు ఎల్ఎన్టీ ఏదైతుందో అని లాస్లో నడుతుందని చెప్పి వాడు వదులుకుంటా అంటే నేను దానిలో దొత్తా అని చెప్పి ఈ దానిలో దొచ్చాను. ఏం దొరుకుతుందో తింటా అని చెప్పని అది నిజంగా లాభాలు వచ్చేటటువంటి ఎల్ఎన్టీ వాడు వదులుకుంటాడా? ఎల్ఎన్టీ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. లాభం వస్తే వదులుకుంటాడు ఎవరన్నా? ఈయన దాని నుంచి వాడు వీడు ఏది ఇస్తుందో లోపాయి గారు ఒప్పందం చేసుకొని నువ్వెందుకు నష్టపోతారో నేను భరిత తీయాలి అని చెప్పని ఈ టేక్ ఓవర్ చేశాను.